మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రముఖులు చెప్పిన సూక్తులలో కొన్ని మీకోసం. మహిళా సాధికారత అంటే ముందు వారు ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివించగలగడమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బలం అంటే పురుషులే గుర్తొస్తారు, కానీ స్త్రీ అంతకంటే బలవంతురాలు. మహిళకి ఉండే ఓర్పు, సహనం, ధైర్యం, త్యాగగుణంతో పోలిస్తే పురుషుడు బలహీనుడే. మహాత్మా గాంధీ. మహిళల పరిస్థితిని చూసి ఆ దేశం ఏ స్థాయిలో ఉందనేది చెప్పవచ్చు. జవహర్లాల్ నెహ్రూ. ఒక మహిళగా మనం ఏం చేయగలమో దానికి హద్దు ఉండదు. ప్రతిభా పాటిల్. ఆడవాళ్ళే ఈ సమాజంలో అసలైన ఆర్కిటెక్టులు. ఇంటితో పాటు సమాజాన్ని, విశ్వాన్ని నిర్మించగలరు. స్వామి వివేకానంద. ఒక స్త్రీ విజయం మరో 10 మందికి స్ఫూర్తిదాయకం. అందరం అండగా ఉండి స్త్రీ విజయానికి కృషి చేయాలి. ప్రియాంక చోప్రా. మహిళ తన కాళ్ళ మీద తను నిలబడిందంటే ప్రపంచంలో ఎంత పెద్దటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చినట్లే. సుష్మా స్వరాజ్. పర్ఫెక్ట్గా ఉండనవసరం లేదు, నువ్వు నీలా ఉంటే చాలు. ప్రపంచంలో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. దీపికా పదుకొనె. నేను ఒక మహిళను, పోరాట యోధురాలిని. నేను నమ్మిన దానికోసం పోరాటం చేస్తాను. దీనస్థితిలో ఉన్న వారి కోసము పోరాడతాను. ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ కలల్ని నిజం చేసుకోవడానికి, ఎదుగుదలకు, ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు, లింగ సమానత్వం, స్వావలంబన సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసేలా మరొకసారి ప్రతినబూనుదాం. సర్వేజన సుఖినో భవంతు.